చంద్రబాబు అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చే కుట్రకు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. బాబు నిందితుడిగా ఉన్న ఫైబర్ నెట్ కుంభకోణం కేసును నీరుగార్చే యత్నంలో ప్రభుత్వం ఉంది. అందుకోసం మరో ఐఏఎస్ అధికారిని వేధించి కీలక పోస్టింగ్ ఎరగా వేసి మరీ లొంగ తీసుకుంది. ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా కోర్టులో ఆయన వాంగ్మూలాన్ని రికార్డింగ్ చేయించారు. ఫైబర్ నెట్ అవినీతిని బయటపెట్టిన ఆడిట్ నివేదికను తొక్కిపెడుతూ అనుకూలంగా నివేదికను ఇప్పించేందుకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చేయిస్తోంది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ కుంభకోణం ద్వారా ప్రజాధనాన్ని కొలగొట్టారు. సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలతో సహా ఆ అవినీతిని బట్టబయలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు A1గా, ఆయన సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరికృష్ణ A2తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గత ఏడాది ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు తెరతీసింది. ఫైబర్ నెట్ కేసులో గతంలో చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడింది, ఆయన ఒత్తిడితోనే తాము నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్ట్ కేటాయించింది వెల్లడిస్తూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సిఆర్పిసి వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆ ఐఏఎస్ అధికారిని కూటమి ప్రభుత్వం వేధించింది. అయితే ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ అధికారి గుర్తించారు. అలా ఇస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా నిపుణులు స్పష్టం చేశారు. దాంతో అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. కానీ ఆయన్ని సిఐడి అధికారులు వారి శైలిలో వేధించి బెంబేలెత్తించారు. కొన్ని రోజుల క్రితం ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ను సిఐడి అధికారులు దగ్గరుండి తీసుకువెళ్లి మరీ గుంటూరులోని న్యాయస్థానంలో సిఆర్పిసి 164 వాంగ్మూలాన్ని రికార్డ్ చేయించారు. ఆ విషయం మీడియాలో వచ్చేసింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఈసారి ఫైబర్ నెట్ కేసులో సిఐడి అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారితో గుట్టుచప్పుడు కాకుండా విజయవాడలోని న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని రికార్డింగ్ చేయించారు. సిఐడి అధికారులు, పోలీసులు లేకుండానే ఆ అధికారి తన వాహనంలో వచ్చి సిఐడి అధికారులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేసి వెళ్లిపోయారు. ఈ సమాచారాన్ని సిఐడి వర్గాలు వెంటనే ముఖ్య నేతకు చేరవేశాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని థర్డ్ పార్టీ ఆడిట్ నివేదిక తేల్చింది. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఆడిటింగ్ కన్సల్టెన్సీతో ఆ ఆడిట్ చేయించారు. ఏకంగా 8% ప్రాజెక్ట్ పనులు నాసిరకంగా చేసి నిధులు కొల్లగొట్టారని నివేదిక వెల్లడించింది. సిఐడి కేసులో ఆ ఆడిట్ నివేదిక కీలక సాక్ష్యం. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నివేదికకు ప్రాధాన్యం లేకుండా చేసి కేసును పక్కదారి పట్టించే కుట్రకు తెరతీసింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన ఏపీ టెక్నాలజీ సర్వీస్తో ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై మరోసారి ఆడిట్ చేయాలని నిర్ణయించింది. అంటే తాము చేసిన పనులను తామే మదింపు చేసి అంతా సవ్యంగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు సిద్ధపడుతోంది. తద్వారా చంద్రబాబు కీలక పాత్రధారిగా ఉన్న ఫైబర్ నెట్ కేసు దర్యాప్తును నీరుగార్చి మూసివేసేందుకు కుతంత్రం పన్నింది.